ఐటమ్ సాంగ్ అంటే ఒకప్పుడు హాట్ మోడల్స్ బరిలో దిగేవారు, గ్లామర్ షోతో హీట్ పుట్టించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టార్ బ్యూటీస్ అంతా స్పెషల్ సాంగ్స్ చేయడానికి సై అంటున్నారు. క్రేజ్తో పాటు రెమ్యునరేషన్ ని డబుల్ చేసుకుంటున్నారు. కిస్సింగ్ సాంగ్తో ఇదే విషయాన్ని ప్రూవ్ చేసిన శ్రీలీల ఇప్పుడు పెద్దిలో మా సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ పేలింది, అంచనాలను భారీగా పెంచింది. దానికి తగ్గట్టే షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలని బరిలోకి దింపుతోంది యూనిట్. పుష్ప 2లో కిసిక్ సాంగ్ చేసి భారీ క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. తన మాస్ డాన్స్ తో నార్త్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. అందుకే పెద్ది సినిమా కోసం శ్రీలీలను ఏరికోరి మరీ తీసుకున్నాడట బుచ్చిబాబు. పెద్ది కోసం ఇప్పటికే ఎనర్జెటిక్ మాస్ సాంగ్ రెడీ చేశాడు ఏఆర్ రెహమాన్. ఇందులో చరణ్ స్టైల్ కి శ్రీలీల గ్రేస్ కలిస్తే థియేటర్స్ షేక్ అవడం గ్యారంటీ అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తున్న శ్రీలీల తెలుగులో కూడా దూసుకుపోతోంది. రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూనే ఐటమ్ సాంగ్స్ కి సై అంటోంది. మరి చరణ్ శ్రీలీల కాంబినేషన్ లో రెడీ అవుతోన్న ఈ స్పెషల్ సాంగ్ ఆన్ స్క్రీన్ పై ఎలాంటి ఫైర్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. కంటెంట్ ఉన్న సినిమాకి కటౌట్ తో పని లేదు. పోటీగా ఎంతమంది స్టార్స్ బరిలో దిగినా బాక్స్ ఆఫీస్ షేక్ అవటం గ్యారంటీ. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది హిట్ 3. మే 1న రిలీజ్ అయిన ఈ సినిమా ఇంటా బయట వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలును డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 మేడే కానుకగా రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా దుమ్మురేపుతోంది. 3 రోజుల్లో 82 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ ని రాబడుతోంది హిట్ 3. ఫస్ట్ డే మిలియన్ మార్క్ ని అందుకున్న నాని 2వ రోజు నుంచి మరింత స్పీడ్ పెంచాడు. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు 11 సార్లు $1 మిలియన్ సాధించిన హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తానికి ఫస్ట్ వీకెండ్ లో హిట్ 3 మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం పుష్కలంగా ఉంది. ఇదే జోరు మరో 10 రోజులు సౌత్ నార్త్ లో కంటిన్యూ అయితే 200 నుంచి 300 కోట్లు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే నేషనల్ బాక్సాఫీస్ వద్ద నాని పాన్ ఇండియా హీరోగా జెండా పాతటం గ్యారంటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ అనేది చాలా డెలికేట్. క్రేజ్ ఎంత స్పీడ్ గా పెరుగుతుందో అంతే స్పీడ్ గా పడిపోతుంది. వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఫేజ్ లోనే ఇరుక్కుపోయింది పూజా హెగ్డే. తనను గట్టెక్కించే హీరో కోసం సర్చింగ్ చేస్తోంది. బుట్టబొమ్మ పూజా హెగ్డేని బ్యాడ్ టైం బాధేస్తోంది. వరుసగా 7 ఫ్లాప్లు అకౌంట్లో వేసుకున్న పూజ రెట్రోతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ప్రాజెక్టు సోసో టాక్ తో సరిపెట్టుకుంది. తెలుగులో మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న రెట్రో కోలీవుడ్ లో మాత్రం ఓ మాదిరి వసూళ్లను రాబడుతోంది. రెట్రో రిజల్ట్ పూజా కెరియర్ పై గట్టి ఎఫెక్ట్ చూపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ లో ఇప్పటికే ఆఫర్స్ తగ్గిపోయాయి. కోలీవుడ్ లోనూ తన ఫ్యూచర్ డైలమాలో పడింది. ఇలాంటి సందర్భంలో బుట్టబొమ్మ కెరియర్ ని తిరిగి గట్టెక్కించేది ఎవరు అన్న చర్చ జరుగుతోంది. విజయ్ చివరి సినిమా జననాయగంలో హీరోయిన్ గా నటిస్తోంది పూజ. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 9న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా ఫలితంపైనే పూజా కెరియర్ ఆధారపడి ఉంది. అలాగే రాఘవ లారెన్స్ కాంచనా 4లో పూజ నటిస్తోంది. తొలిసారి తను చేస్తున్న హారర్ థ్రిల్లర్ కావడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది. బుట్టబొమ్మకు ఈ 2 సినిమాలు హిట్ అయితే మరిన్ని ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇక కెరియర్ ముగిసినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి. సక్సెస్ ఊరికే వస్తుందా? దానికోసం కష్టపడాలి. రొటీన్ కథలను పక్కన పెట్టి కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్ తో అట్రాక్ట్ చేయాలి. అప్పుడే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదే విషయం గమనించిన వికీ కౌశల్ ఇప్పుడు రూట్ మార్చాడు. మరోసారి హిస్టారికల్ కథని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. చావాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు వికీ కౌశల్. సంభాజీ మహారాజ్గా నట విశ్వరూపం చూపించాడు. 130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 750 కోట్లు వసూలు చేసింది. దీంతో విక్కీ నెక్స్ట్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే మహా అవతార్ అనే మరో హిస్టారికల్ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు ఈ బాలీవుడ్ హీరో. మహా అవతార్ అనేది మైథలాజికల్ సబ్జెక్ట్. ఇందులో విక్కీ మహావిష్ణు దశావతారాల్లో ఒకటైన పరశురాముడి పాత్రలో కనిపించనున్నాడు. పూర్తిగా పురాణ గాథలా కాకుండా ఆధునిక కాలానికి పరశురాముడి కథకు లింక్ ఉండేలా స్క్రిప్టు రెడీ చేశాడట దర్శకుడు అమర్ కౌశిక్.
జూన్లో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా 2026 క్రిస్మస్ కి ఆడియన్స్ ముందుకు రానుంది. విక్కీ కౌశల్ గత కొంతకాలంగా చేస్తున్న పాత్రలు గమనిస్తే తనలోని నటుణ్ణి డామినేట్ చేస్తున్నాయి. ఉరి, చావా, శామ్ బహదూర్ సినిమాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చేస్తున్న మహావతార్ కూడా అలాంటిదే కావడంతో విక్కీ కౌశల్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసే అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీలో క్యాప్టెన్ కుర్చీలో కూర్చోవటం, పూలి మీద స్వారీ చేయటం ఒక్కటి. ఒక్కసారి కింద పడితే పైకి లేవటం అంత తేలిక కాదు. గ్యాప్ వస్తే వీలైనంత త్వరగా సినిమా స్టార్ట్ చేయాలి, లేదంటే ఆడియన్స్ లైట్ తీసుకునే పరిస్థితి. ఇదే విషయం గమనించిన మాటల మాంత్రికుడు అలర్ట్ అయ్యాడు. కొత్త ప్రాజెక్టు కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. మహేష్ తో గుంటూరు కారం చేశాడు త్రివిక్రమ్. తర్వాత బన్నీతో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ చెప్పిన కథ నచ్చటంతో ఆ ప్రాజెక్టుకి షిఫ్ట్ అయ్యాడు అల్లు అర్జున్. దీంతో త్రివిక్రమ్ కెరియర్ డైలమాలో పడింది. బన్నీ డేట్స్ ఇచ్చేలోపు వెంకీతో ఓ సినిమా ఫినిష్ చేయాలని ప్లాన్ బి రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీతో త్రివిక్రమ్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. జస్ట్ బన్నీ అంటే చాలు సినిమా అనౌన్స్మెంట్ వస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ కెరియర్ కి పెద్ద సవాల్. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లు వసూలు చేశాడు వెంకటేష్. ఇప్పుడు అనిల్ రావిపూడికి మించిన కథని త్రివిక్రమ్ అందించాలి. ఫన్ తో పాటు వసూళ్లు భారీగా పెంచాలి. లేదంటే త్రివిక్రమ్ ఇజ్జత్ కి సవాల్ అన్నట్లు ఉంటుంది పరిస్థితి. స్టోరీ విషయంలో వెంకటేష్ మరీ స్ట్రిక్ట్ గా ఉంటాడు. కథ లేకుండా ఏవో సీన్లు పేరిస్తే సురేష్ బాబు ఒప్పుకోడు. అందువల్ల త్రివిక్రమ్ ఇప్పుడు సరైన కథ అల్లుకోవాలి. దగ్గుపాటి బ్రదర్స్ ని ఒప్పించాలి. అది ఓ పార్ట్. సినిమాని సంక్రాంతికి వస్తున్నాం కన్నా పెద్ద హిట్ చేయాలి. అది మరో పార్ట్. అన్నింటికీ మించి ఇక్కడ ఫెయిల్ అయితే బన్నీ సినిమా ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు విషయంలో 1కి 100 సార్లు ఆలోచిస్తున్నాడట మాటల మాంత్రికుడు. ఐటమ్ సాంగ్ అంటే ఒకప్పుడు హాట్ మోడల్స్ బరిలో దిగేవారు, గ్లామర్ షోతో హీట్ పుట్టించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టార్ బ్యూటీస్ అంతా స్పెషల్ సాంగ్స్ చేయడానికి సై అంటున్నారు. క్రేజ్తో పాటు రెమ్యునరేషన్ ని డబుల్ చేసుకుంటున్నారు. కిస్సింగ్ సాంగ్తో ఇదే విషయాన్ని ప్రూవ్ చేసిన శ్రీలీల ఇప్పుడు పెద్దిలో మా సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ పేలింది. అంచనాలను భారీగా పెంచింది. దానికి తగ్గట్టే షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలని బరిలోకి దింపుతోంది యూనిట్. పుష్ప 2లో కిసిక్ సాంగ్ చేసి భారీ క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. తన మాస్ డాన్స్ తో నార్త్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. అందుకే పెద్ది సినిమా కోసం శ్రీలీలను ఏరికోరి మరీ తీసుకున్నాడట బుచ్చిబాబు. పెద్ది కోసం ఇప్పటికే ఎనర్జెటిక్ మాస్ సాంగ్ రెడీ చేశాడు ఏఆర్ రెహమాన్. ఇందులో చరణ్ స్టైల్ కి శ్రీలీల గ్రేస్ కలిస్తే థియేటర్స్ షేక్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తున్న శ్రీలీల తెలుగులో కూడా దూసుకుపోతోంది. రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూనే ఐటమ్ సాంగ్స్ కి సై అంటోంది. మరి చరణ్ శ్రీలీల కాంబినేషన్ లో రెడీ అవుతోన్న ఈ స్పెషల్ సాంగ్ ఆన్ స్క్రీన్ పై ఎలాంటి ఫైర్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.